ఇంకో పక్కన దేశ ఇది మోడర్న్ షిప్పింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు బూస్ట్ ప్రాసెసింగ్, ఎక్స్పోర్ట్స్, కమ్యూనిటీ డెవలప్మెంట్, వీటికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అదే మరిగా ఫిషింగ్ హార్బర్స్ అన్నీ ఇవన్నీ వస్తే చాలామంది మత్స్యకారులు కూడా ఉపాధి కలుగుతుంది. మొత్తం మనం చూసినప్పుడు 4 ఆపరేషనల్ ఫిషింగ్ హార్బర్స్ ఉన్నాయి, 2 గ్రీన్ఫీల్డ్ ఫిషింగ్ హార్బర్స్ వస్తున్నాయి. ఇంకో పక్క 5 ప్లాండ్ ఫిషింగ్ హార్బర్స్ కూడా కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవి కూడా మనం చూసినప్పుడు ఫేజ్ 1, ఫేజ్ 2 పెట్టుకున్నాం. ఇది కూడా ఆలోచిస్తున్నాం. మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టడమే కాకుండా ఈ యొక్క పోర్ట్స్ అన్ని కూడా ఎట్లా ఆపరేషనలైజ్ చేసుకుంటాం, మత్స్యకారులకు ఎట్లా ఉపయోగించుకుంటాం, అదే సమయంలో చిన్న చిన్న లాజిస్టిక్స్కి ఇదేమైనా హబ్ అండ్ స్పోక్ మోడల్లో మనకు ఉపయోగపడితే కూడా ఆలోచించి దీన్ని కూడా ఆన్ గోయింగ్ అన్నీ కూడా కంప్లీట్ చేసి ఇంటిగ్రేట్ చేయాలనుకుంటున్నాం. ఇది కూడా ఒకసారి మీ అందరికీ ఇన్ఫర్మేషన్ చూస్తే ఇవన్నీ కూడా ఆన్లైన్లో ఉన్నాయి. ఇది ఒక పద్ధతి ప్రకారం మనం ముందుకు పోతాం. నెక్స్ట్ ఇక్కడికి వస్తే అధ్యక్ష, ఇన్లాండ్ వాటర్ వేస్ పవరింగ్ మల్టీ మోడల్ కనెక్టివిటీ, ఇప్పుడే కావ్య కృష్ణ కూడా చెప్పాడు. ఇవన్నీ మనం చూస్తే ఇన్లాండ్ వాటర్ వేస్ కూడా మనం ముందుకు పోవడం కోసం అనేక విధాలుగా ఇంత మునుపు అయితే ఇక్కడ అమరావతి నుంచి మన కృష్ణా రివర్లో 5 వరకు స్టీల్ మన సిమెంట్ ఫ్యాక్టరీస్ అన్నిటి కనెక్ట్ చేశాం. అలాంటివి ఈ ప్రభుత్వం వచ్చినా కూడా అవి దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. మన దగ్గర బ్రహ్మాండమైనటువంటి కెనాల్స్ అన్నీ ఉన్నాయి. అప్పుడైతే బకింగ్హామ్ కెనాల్ కాకినాడ నుంచి చెన్నై వరకు ఇన్లాండ్ వాటర్ వేస్ ఉండేటివి. దాన్ని కూడా ఒక ఎంఓయూ చేశాం. అది కూడా మూలబడిపోయే పరిస్థితి వచ్చింది. కృష్ణా రివర్ ఇక్కడి నుంచి నాగార్జునసాగర్ వరకు ట్రాన్స్పోర్ట్ చేసే అవకాశం వస్తుంది. ఇంకో పక్క గోదావరి రివర్, ఇటీవల మహారాష్ట్ర సీఎం అయితే గోదావరి నుంచి నాసిక్ నుంచి ఈ గూడ్స్ అని కాకినాడ తీసుకొస్తే బాగుంటుందని ఆలోచించే పరిస్థితికి వచ్చారు. కాకినాడ కెనాల్, ఏలూరు కెనాల్, కొమ్మనూరు కెనాల్, ఇలాంటివన్నీ కూడా చాలా ఉన్నాయి. ఇవన్నీ ఇంటిగ్రేట్ చేయగలిగితే చాలా ఇంపాక్ట్ వస్తుంది. ఇది కూడా వర్కౌట్ చేస్తున్నాం. కొంతమంది ముందుకు వస్తున్నారు. అవన్నీ వస్తే తొందరనే టెండర్స్ పిలిచి ఆపరేట్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాం. ఇంకో పక్కన దేశ ఎయిర్పోర్ట్స్ మీరు ఒకసారి చూసుకుంటే 6 ఆపరేషన్ ఎయిర్పోర్ట్స్, 1 అండర్ కన్స్ట్రక్షన్ విశాఖపట్నం. అదే కానీ ఆ రోజు ప్రభుత్వం కంటిన్యూ అంటే 2020-21 పూర్తయ్యేది. 6 సంవత్సరాలు దాన్ని లేనిపోని నివుడు చేసి ఈరోజు ఆ ప్రాజెక్ట్ని దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ ఈ ప్రభుత్వం వస్తానే ప్రియారిటైజేషన్లో పెట్టాం. విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ రేపు రాబోయే ఆగస్టుకంతా 2026 ఆగస్టుకంతా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఆపరేషన్లోకి వస్తుంది. అది కంప్లీట్ చేస్తామని తెలియజేస్తున్నాం. అది పూర్తి చేయగలిగితే అక్కడ ఎంఆర్ఓ వస్తుంది. ఎంఆర్ఓ వస్తే ఉత్తరాంధ్రకు పెద్ద ఎత్తున ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా వస్తుంది. అదే సమయంలో ఈ ప్రాజెక్ట్స్ అని మీరు చూసినప్పుడు చాలా వరకు ఇటీవల కాలంలో అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం వస్తానే వాళ్ళు ఉన్నప్పుడు మొత్తం తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది. ట్రాఫిక్ కూడా మీరు ప్యాసింజర్స్ ట్రాఫిక్ చూస్తే ఇప్పుడు ఈ ప్రభుత్వం వస్తానే కంటిన్యూగా ట్రాఫిక్ అంతా కూడా పెరిగే పరిస్థితి వచ్చింది, ప్యాసింజర్ ట్రాఫిక్ కూడా. అయితే మన దగ్గర ఫ్లైట్స్ లేకుండా చాలా డిమాండ్ వచ్చే పరిస్థితి వచ్చింది. ఆ రోజు కూడా మీరు ఒకసారి చూస్తే ఈ ప్రాజెక్ట్స్ అన్నిటిలో భోగాపురం, అదే మరిగా విశాఖపట్నం, అదే సమయంలో రాజమండ్రి, దాన్ని ఇంప్రూవ్మెంట్ అని తెలుగుదేశంలో చేశాం. అదే మరి ఎన్డీఏ ప్రభుత్వం చేసింది. విజయవాడ చిన్న టర్మినల్ ఉంటే పెద్ద టర్మినల్ కట్టాం. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ టర్మినల్కి వచ్చింది. అంటే ఇది కూడా చాలా డిలే అయితే వీలైన తొందరలో కంప్లీట్ చేయడానికి నవంబర్కి అంతా కంప్లీట్ చేస్తాం. అదే మరి ఇంకొక పక్కన తిరుపతి ఎయిర్పోర్ట్ని ఎక్స్పాన్షన్ అవన్నీ చేశాం, రన్వే ఎక్స్పాన్షన్ చేశాం, ఈవెన్ రాజమండ్రి రన్వే ఎక్స్పాన్షన్ చేశాం. అదే మరి కడప కొత్త టర్మినల్ వస్తూ ఉంది, అక్కడ కూడా రన్వే ఎక్స్పాండ్ చేశాం. ఓర్వకల్లో ఒక ఎయిర్పోర్ట్ తీసుకొచ్చాం. ఇప్పుడు కుప్పం, దగదర్తి, ఒంగోలు, భవిష్యత్తులో తుని, అన్నవరం మధ్యలో
అదే మరి శ్రీకాకుళం కూడా మూలపేట ప్రాంతంలో ఒక ఎయిర్పోర్ట్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. ఎవ్రీ 1 అవర్కి ఒక ఎయిర్పోర్ట్ రావాలని, ఇవన్నీ ఆపరేషనల్ ఎయిర్పోర్ట్స్గా ఉండాలని చెప్పి ఆలోచనతో ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క అధ్యక్ష, నేను ముందే చెప్పాను, లాజిస్టిక్స్ విత్ ఎయిర్ హౌస్ ఇవన్నీ కూడా 3.4 MMT వేర్ హౌసింగ్ కెపాసిటీ ఉంది. దీన్ని కూడా మీరు ఒకసారి చూస్తే 5 MMLPS ఉన్నాయి. ఇంకో పక్క 3 గ్యాస్ పైప్ లైన్స్ ఉన్నాయి, 276 కోల్డ్ స్టోరేజెస్ ఉన్నాయి. ఇది కూడా మ్యాపింగ్ చేస్తున్నాయి. యాన్యువల్ కార్గో హ్యాండిల్ ఆఫ్ ఆల్ అవర్ పోర్ట్స్ అయితే 183 MMTPA. వేర్ హౌసింగ్ కెపాసిటీ ఫ్రమ్ SWC, CWC, AMC కంబైన్డ్ 3.4 MMT. చాలా మిస్ మ్యాచెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇంకా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. తొందరలోనే కోల్డ్ స్టోరేజ్ ఎన్ని కావాలి, వేర్ హౌసింగ్ ఎన్ని కావాలి, అదే మరిగా మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్స్ ఎక్కడెక్కడ రావాలి, ఇవన్నీ కూడా వర్కౌట్ చేసి ఒక బ్లూ ప్రింట్ వేసుకొని ప్రాధాన్యత క్రమంలో లాజిస్టిక్స్ ప్రొవైడ్ చేయడానికి ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.